టీడీపీ నాయకులు ఒకలాగా ఒత్తిడి పెడితే జగన్మోహన్ రెడ్డి గారి సొంత మేనమామ అనుకుంటా రవీంద్ర రెడ్డి గారిని ఒక ఆయన ఉంటారు, కడప సంబంధించిన వ్యక్తి, మేయర్. నేను 2003లో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. మా అమ్మకి చెప్పాను, మా అమ్మ మనకెందుకు చిన్న జీవితాలు మన ఎందుకు. నేను చిన్నప్పటి నుంచి ఒకటే అనుకున్నాను, దేశానికి పనికొచ్చే పని చేయాలనుకున్నాను. ఇలాంటి వాతావరణంలో 2006లో ఉన్నప్పుడు నేను అన్నవరం అనే సినిమా షూటింగ్ల కోసం ఒక వ్యాన్లో కూర్చొని ఉంటే, అంటే నాకు ఎందుకు రాజకీయాలని, ఎందుకు ఇలాంటి వ్యక్తులను చిరాకు, నాకు నా పనేదో నేను చేసుకుంటాం, మనం ఎవరి జోలికి వెళ్ళి చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం. సగటు మనిషి బతకాలి. మీరు ఎమ్మెల్యేలో ఎంపీలో డబ్బున్నోళ్ళు సంతోషం, అది మీ సంపద. కానీ మీ అధికారం, మీ డబ్బు, మీ హోదా సగటు మనిషి ఇబ్బంది పెడితే వాడు ఎవడైనా నాకు శత్రువేనా, మీరు ఎంత గొప్పడైనా వాడు. ఇలాగా ఉంటే అనవరం షూటింగ్ చేస్తూ ఉంటే సడన్గా మనం ఎవరైనా ఇంట్లోకి తోసుకెళ్ళగలం కదా, పర్మిషన్ అడుగుతాం కదా. ఎవరు నేను ఉంటున్న రూమ్లోకి వచ్చేసి నా లోపలికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సొంత మేనమామ అనుకుంటా, ఆయన కడప మేయర్, ఆయన వచ్చి ఏం లేదు మీరు మాకు సినిమా చేయాలంట. నాకు అర్థం కాల, ఎవరు ఈయన అని అడుగుతున్నాను. అదే అండి మన జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అల్లుడు బావమర్తే చెప్పారు. అలాగే అండి, నేను చెప్పాను అలా చేయనని చెప్పాను, ఏదో మాట్లాడి పంపించాను. కానీ నాకు ఆ రోజున అనిపించింది, నాలాంటి వాడిని, ఎవడి జోలికి వెళ్ళని వాడిని, నాలాంటి వాడి దగ్గరికి వచ్చి ఇంత ఇబ్బంది పెట్టగలిగితే ఇలా అధికార దర్భం ఉన్న వాళ్ళు సామాన్యుల్ని ఎలా బతికించగలరు అనేది నాకు నిజంగా విసుగొచ్చింది. నేను అనుకున్నాను ఆ రోజున, నాలాంటి వాడు కూడా తెగించకపోతే, ఇంత అభిమాన బలం ఉండి నాలాంటి వాడు కూడా భయపడితే రాజకీయాల్లోకి రావడానికి, ఇది సమాజానికి అన్యాయం చేసిన వాడిని అవుతానని చెప్పి, సమాజానికి అన్యాయం చేసిన వాడిని అవుతానని 2008లో కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టారు. కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్సే ముందుకు